52 వారం కూడా అన్న మళ్ళీ మాకు ముందుండి అన్న నడిపించి కొద్దిగా సాయం చేసి అన్నదాన కార్యక్రమం చేయాలి. ఇంకోటి విగ్రహం లోపం మాకు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. అన్నయ్య గారి పాత్ర పెద్దలుంటాయి, బాలాజీ గోస్వామి అన్నయ్య గారు, అదేవిధంగా మన అన్న పేరు మర్చిపోయి అనిల్ అన్న గారు మాకు ముందుండాలి. అన్న మాకు మీరు ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి నేను బాధపెట్టిన సారీ అన్న, ఎందుకంటే నాకు అనుకోకుండా బండి యాక్సిడెంట్ అయింది, అందువల్ల నాకు కొద్దిగా లేట్ అయింది. ఇంత ఘనంగా ఎందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు 2 విషయాలు మన బాలాజీ గోస్వామి అన్న గారు మాట్లాడారు, ఆ తర్వాత అన్నగారు కూడా మాట్లాడారు. 2 విషయాలు. వారం వారం ఈరోజు 52వ వారం చూస్తూ 52 వారాలు మన లాస్ట్ 2 వీక్స్ కింద 50 వారాలు గోల్డెన్ జూబ్లీ మనం చేసుకున్నాము. నెక్స్ట్ 75వ వారం ఘనంగా ఆ రోజు ప్రతి వెంకటేశ్వర డివిజన్లో ప్రతి బస్తీ అధ్యక్షులకు ప్రతి బస్తీ ఎంతమంది బస్తీ పెద్దలను అందరినీ పిలిపించి వాళ్ళకు ఇక్కడ ఘన సన్మానం చేస్తారు. అలాగే కంటిన్యూ ఈ వారం పూలహారంలో మన దొరపల్లి సురేష్, దొరపల్లి రమేష్, ప్రవీణ్, గోవర్ధన్ గారు ఇక్కడ దగ్గరుండి వివిధ పెద్ద నాయకులకు కానీ వివిధ సంఘాల నాయకులకు కానీ అందరినీ పిలిపించి ఇక్కడ చేయడం గర్వనీయం. జై భీమ్, జై భీమ్. మన ఇక్కడ ముఖ్య అతిథి వచ్చేటువంటి జివ్వాడి అనిల్ కుమార్ గారు, ఆయన బీమారత్న మన SBI లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఎంతోమందికి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ పబ్లిక్లో ఉంటూ ఏమైనా ఆపదలు ఉన్నప్పుడు అందరికీ తోడు కల్పించుకుంటూ వివిధ సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఈయనకు చాలా అవార్డులు వచ్చాయి. నేను మామూలుగా స్టేటస్లో చూస్తూనే ఉంటాను. ఈయన కనబడడు కానీ పెద్ద ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ అందరితో సన్నిహిత సంబంధం చాలా ఉంది. మనకు కూడా ఇక్కడ కూడా ఏదైనా సహాయం చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మన భీమారత్న అనిల్ కుమార్ గారికి మాట్లాడుతున్నాను కోరుతున్నాను. అన్నగారికి ముందు ఒక సత్కారం చేయాలని మాకు కోరుతుంది. మన అన్నయ్య ప్రవీణ్ అన్న గారు అన్నగారికి చాలా పనిపోతుంది. ఒకటి గోవర్ధన్ అన్న గారు మన బాలాజీ అన్న కప్పాలని కోరుకుంటుంది. జై భీమ్, జై బాబు జగన్. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. అన్న ఇంతసేపు ఉండి ఏం చేసినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య చాలా ధన్యవాదాలు బాలాజీ అన్న గారు. అన్న జివాడి అన్న గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నామని. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. బంజారాహిల్స్ ఈ నడిబొడ్డులో ఈ విగ్రహాలు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా బాలాజీ అన్నకు, అన్నగారికి, అందరికీ, సురేష్ అన్న గారికి, అందరికీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనందరం ఇట్లా ఉల్లాసంగా బతుకుతున్నాం. ఆయన చేయబట్టే ప్రతి పౌరుడికి సమాన హక్కులు కలుగుతున్నాయి. అంబేద్కర్ గారికి ఎల్లవెల్ల ప్రతి పౌరుడు ఆదర్శంగా ఉండి, అదేవిధంగా జగజ్జీవన్ రావు గారికి కూడా వచ్చే జగజ్జీవన్ రావు కార్యక్రమంలో విజయవంతం చేయాలని, అన్నదాన కార్యక్రమం భారీగా చేద్దామని కోరుకుంటూ జై భీమ్. సంతోషం అన్న, మీ మాటలు కొద్దిగా మా ఒళ్ళకు ఇక్కడ మహనీయుల చొరస్తా ఎంత లేబర్ ఇప్పుడు మహనీయుల చొరస్తా వీళ్ళు కూడా ప్రతి వారం సంతోషంగా ఈ వారం ఎప్పుడు వస్తుంది అని చెప్పి పార్టిసిపేట్ చేసి ముందు వస్తున్నారు కదా, పని లేకపోయినా వస్తున్నారు వీళ్ళు. లాస్ట్ టైం కూడా అన్నదాన కార్యక్రమం భారత ఏం చేస్తాం సరే ప్రవీణ్ కుమార్ అట్టి పనులు ఇచ్చారా, రైట్ మర్చిపోయారు. సరే నెక్స్ట్ వీక్ మంచి చేస్తారు, వాళ్ళు ఆశతో వచ్చారు. అలాగే మన గోవర్ధన్ గారు ముఖ్య అతిథిగా మన MRPS ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు ఇచ్చేశారు. వాళ్ళు కూడా స్వాగతం పలుకుతూ మన MRPS రామకృష్ణ గారికి మాట్లాడుతుందే కోరుచున్నాను. జై భీమ్. మహనీయుల చౌరస్తగా ముఖ్య అతిథి అనిల్ కుమార్ గారు ఇచ్చేసినందుకు వాళ్ళకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది మహనీయుల 52వ వారం కమిటీ చైర్మన్ దొరపల్లి సురేష్ అన్న గారికి, మన బాలాజీ అన్న గారికి, మన ప్రవీణ్ అన్న గారికి, మన గోవర్ధన్ అన్న గారికి, పాల్గొన్న గారికి, మన మహిళా మనులు సోదరు మనులు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, కార్మిక మిత్రులు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, బాబా సాహెబ్ అంబేద్కర్ అమర్ హై, అమర్ హై, అమర్ హై, బాబా సాహెబ్ అంబేద్కర్ అమర్ హై.
ఇంత ఘనంగా లేట్ అయినా కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించి ముందుండి నడిపిస్తున్న మన అందరి సోదరులందరికీ ధన్యవాదాలు. మన తోటి కార్మికులకి వీళ్ళకు కార్డు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. మీకు కార్డు కూడా వస్తాయమ్మా. మీరు దయచేసి ఇక్కడ ఈ విగ్రహాల కాడ ప్రోగ్రాం ఉన్నప్పుడు నాది అనుకొని వచ్చి నిలబడాలని కోరుకుంటున్నామమ్మా. మీ అందరికీ ప్రతి వారం మీకు ఏదో ఒకటి ఇక్కడ టిఫిన్ పెడుతుంటారు, మీరు అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకున్నామమ్మా. జై భీమమ్మా, జై భీమ్. మీరు అందరి కార్డులు ఉన్నాయి, లేబర్ కార్డులు. గతంలో మా దగ్గర ఒక వారం కింద ఒక లేబర్ చనిపోయారు. పాపం వాళ్ళకు ఏఐటీసీ వాళ్ళు కార్మిక విభాగం అని చెప్పి ఒక ఐడి కార్డు ఇచ్చారు. వాళ్ళు దానికే లేబర్ కార్డు అనుకుని చెప్పి సంతోషపడ్డారు. కానీ వాళ్ళ నర్సింగ్లో పనికి పోతే పాపం హార్ట్ అటాక్తో చనిపోతే బాడీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు. చేసుకొస్తే మళ్ళీ నేను బెదిరించి చేసి వాళ్ళ డబ్బులు లేవంటున్నారు. 20,000 ఇస్తాను నేను మేస్త్రి చిన్న పని నేను తీసుకోపోయానంటే నువ్వే తీసుకొచ్చినారు. అవి నువ్వు ఆన్లైన్ పెట్టు, మేము ఎఫ్ఐఆర్ చేస్తాము. లేబర్ కార్డు ఉంటే వాళ్ళకి 10 లక్షలు సాయం చేస్తాం మేము. లేబర్ కార్డులో మీకు 10 లక్షలు ఉంటుంది స్పాట్లో చనిపోతే. అలాంటిది మీరు ఎంతమంది ఉన్నారో లిస్ట్ చేసుకోండి. లేబర్ ఆఫీసర్ ఇక్కడ పిలిపించి ఇక్కడనే వెలిబెదిరి పెట్టి మీ ఫోటో ఆధార్ కార్డు తీసుకొచ్చి పెట్టండి. ఆ రోజు మీకు లేబర్ కార్డు కంపల్సరీ ఇప్పిస్తాము. ఇది తీసుకోండి. ఎందుకంటే ఎవరు సహాయపడరు. మీరు పని పోతారు, తీసుకొస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండరు. అందుకే మీరు లేబర్ కార్డు తీసుకోండి. మన అనిల్ కూడా ఉంటారు, మేము అందరం ఉంటాం దగ్గరుండి. మీకు ఆ రోజు దాని రుసుము మేమే చెల్లిస్తాం. మీకు చెల్లించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు 2 ఫోటోలు తెచ్చుకోండి. ఆఫీసర్ని పిలిపించి ఇది ఇప్పిస్తాం. మేము అందరూ మాది అనుకొని మీరు చేసుకోండి. ఇది ఇలా అన్నయ్య ప్రతి మందికి చాలా మందికి అన్నయ్య డబల్ బెడ్రూమ్ ఇప్పించాం. బాలాజీ అన్న ఎన్నో కార్యక్రమాలు చేసాడు. అన్నయ్య వచ్చి మీకు వాగ్దానం ఇస్తుంటే 100% మీకు పని అవుతుంది. అందరికీ జరుగునమ్మా. ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా చేసినందుకు ధన్యవాదాలు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.